హలో ఫ్రెండ్స్, చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వెళ్ళాలనే డ్రీమ్లో ఉంటారు చాలామంది. సో ఇక ఆ డ్రీము డెడ్ అయిపోయినట్టేనండి. ఎందుకో తెలుసా? చాలా వరకు అక్కడ ఉండే ఇండియన్ స్టూడెంట్స్కే జాబ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అమెరికా కూడా చాలా ఆంక్షలు విధిస్తూ ఉంది. యూనివర్సిటీ ఫీజెస్ అయితేనేమి, లివింగ్ ఛార్జెస్ అయితేనేమి ప్రతి ఒక్కటి హై కాస్ట్ చేసేస్తున్నారు. దీనికోసం ఇండియాలో ఉండే స్టూడెంట్స్ ఇల్లు వాకిలి బంగారు అవి పొలం గిలం అంతా అమ్మి అక్కడికి వెళ్ళి చదివినా కూడా జాబ్ వస్తుందన్న గ్యారంటీ లేకుండా ఉందండి. ఎందుకో తెలుసా? మనల్ని బాగా నమ్మబలికే వాళ్ళు కన్సల్టెన్సీస్. వీళ్ళు ఏం చేస్తారంటే అటు అమెరికాలో ఉండే కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకుంటారు. మేము ఇంతమంది స్టూడెంట్స్ని మీకు ఇస్తాము అని. అలాగే వాళ్ళు కూడా మాకు సంవత్సరానికి ఇంతమంది స్టూడెంట్స్ని కానీ మీరు ఇవ్వగలిగితే మేము ఇంత అమౌంట్ ఇస్తాము అని వాళ్ళు చెప్తారు. ఈ విధంగా ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇండియాలో అమెరికాకు వెళ్ళాలి అనే స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటారు. సో బోత్ సైడ్స్ వాళ్ళు అమౌంట్ తీసుకొని వాళ్ళు ఇన్కమ్ పొందుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరికీ తెలియదు కదా. అలాగే స్టూడెంట్స్ కూడా బాగా నమ్మేస్తారనమాట. వీళ్ళు వెళ్ళే ముందు ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ప్రజెంటేషన్స్ పెట్టి మీటింగ్స్ పెట్టి అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదో జాబ్ చేస్తున్న కళలో ఉంటారనమాట స్టూడెంట్స్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు పరిస్థితి ఏంటి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత యావరేజ్ నాలెడ్జ్ స్టూడెంట్స్ అంటే 3rd కేటగిరీ కాలేజెస్లో చదివి అక్కడ 3rd కేటగిరీ యూనివర్సిటీలో వెళ్ళి చదువుతుంటే వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ అనేది ఉండదన్నమాట. అలాంటి వాళ్ళకి జాబ్ ఎలా వస్తుంది? ఇంకొకటి ఏంటంటే అట్ ప్రజెంట్ అమెరికా వాళ్ళు కూడా బ్రిలియంట్ స్టూడెంట్స్నే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళనే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనకి జాబ్స్ రావడం అనేది చాలా కష్టమైపోతుంది కదా. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా ఇంత సీనియారిటీ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి తగ్గుముఖం పట్టింది. ఇంకొక విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా 3rd కేటగిరీ కాలేజెస్లో అలాంటి యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి ఇక్కడ ప్రవేశం ఉండకూడదు, అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు అని స్ట్రిక్ట్గా చెప్పబోతుంది అమెరికా. అలాంటప్పుడు మామూలు స్టూడెంట్స్కి ఏం అవకాశాలు ఉంటాయి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తప్పితే అమెరికాకు వెళ్ళే ఛాన్సెస్ అస్సలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే మీ యొక్క ఆఫీసులో హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పుడు సేమ్ క్వాలిఫికేషన్ ఉన్న మీరు అతని కింద సబార్డినేట్గా ఉన్నప్పుడు మీకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఎందుకు అతను ఆ పొజిషన్లో ఉన్నాడు, నేను ఎందుకు ఈ పొజిషన్లో ఉన్నాను అని మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే అతను బ్రిలియంట్ స్టూడెంట్, ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉన్నవాడే అయ్యి ఉంటాడు. అదే అర్థం. మొన్నటి వరకు కెనడా ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఇమిగ్రేషన్కి ఆఫర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మాకు బ్రిలియంట్ స్టూడెంట్స్ కావాలి అని వాళ్ళు కూడా బ్రిలియంట్ స్టూడెంట్స్ని ఎక్వైర్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. సో ఈ విధంగా ఉంటే నార్మల్ పీపుల్, నార్మల్ స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు ఫారెన్కి వెళ్ళి చదవడం, ఉద్యోగం చేయడం జరుగుతుంది? సో రాబోయే రోజుల్లో ఇటువంటి కాలేజెస్, 3rd కేటగిరీ కాలేజెస్, యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి అస్సలు అమెరికా ఛాన్సే లేదు, అస్సలు అలో చెయ్యొద్దు అని గవర్నమెంటు ఖచ్చితంగా చెప్పేస్తూ ఉందన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ప్రపంచంలో ఈ ఒక్క అమెరికానే కాదు కదా, యూరప్ కంట్రీలో కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి కదా, వాటికి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. వాళ్ళకేమి మనం ఇబ్బంది ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ ఉంది, నెదర్లాండ్ ఉంది. సో ఐర్లాండ్కి వెళ్తే కనుక అక్కడ ఎడ్యుకేషన్ కాస్ట్ చాలా తక్కువ యూఎస్తో పోలిస్తే. అదేవిధంగా హై డిమాండ్ స్టూడెంట్స్కి వర్క్ హై డిమాండ్లోనే ఉంటుంది, వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఉన్న ఈ డిమాండ్ నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు. సో మనము ఇటువంటి దేశాల్లో వెళ్ళి చదువుకొని జాబు సంపాదించుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే నెదర్లాండ్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ఇక్కడ కూడా చాలా స్టార్టప్స్ ఉంటాయి, ఈజీగా మనం జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జర్మనీలో కూడా మనం ఈజీగా చదువుకోవచ్చు అండ్ జాబ్ కూడా సంపాదించుకోవచ్చు. కాకుంటే
అక్కడ మనం జర్మనీ లాంగ్వేజ్ తెలుసుకొని ఉండాలి. అక్కడ మనం ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే మనకి జాబ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడ వీసా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. జర్మనీకి వీసా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి అమెరికా అనేది మర్చిపోయి యూరోప్ కంట్రీలో కొన్ని ప్లేసుల్లో మీకు చెప్పినట్టుగా నెదర్లాండు, జర్మనీ ఇట్లాంటి వాటికి మీరు మొగ్గు చూపితే మీ యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందన్నమాట. అమెరికా అనేది మీరు ఇక రాబోయే రోజుల్లో మర్చిపోవచ్చు. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్సు, మంచి స్టూడెంట్స్కి మాత్రమే అమెరికాలో వీసా రావడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ అంటే యావరేజ్ స్టూడెంట్స్, థర్డ్ కేటగిరీ కాలేజెస్, యూనివర్సిటీలు చదివిన స్టూడెంట్స్కి మాత్రము ప్రవేశం రాబోయే రోజుల్లో ఉండదన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మీరు ఈ ఇన్ఫర్మేషను ఎవరికైనా అమెరికా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి పాస్ చేయండి. థ్యాంక్ యూ.